ఏందిరా నట్టింటికి మంది అవుతున్నా? ఏపీలో కల్తీ మద్యం వ్యవహారం పైన సిబిఐ దర్యాప్తు చేయండి అంటూ కోరారు. సిబిఐ దర్యాప్తు చేయండి అంటూ మిథున్ రెడ్డి కేంద్రానికి లేఖ రాయటం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కదిలించింది. కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కరస్పాండెన్స్ జరిగింది. సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ హెడ్ ఆఫీస్ ని గల్లీలో కాదు ఢిల్లీలో ఉంటుంది. ఈ కల్తీ మద్యం గొడవేంటి, సిబిఐ ఎంక్వైరీ కోసం మాకు లెటర్ వచ్చింది, సిబిఐ ఎంక్వైరీ వేయబోతున్నాం, సిబిఐ ఎంక్వైరీ ద్వారా ఏం జరిగిందో తేల్చుదాం అంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగారు. రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీకి వెళ్లడానికి సుముఖంగా లేదు. ఈ అంశంపైన సిబిఐ విచారణ చేస్తే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కింగ్ పిన్స్, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల ఇన్వాల్వ్మెంట్, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఎక్కడెక్కడ ఈ కల్తీ మద్యం వ్యవహారంలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, అవన్నీ కూడా సిబిఐ తేలుస్తుందేమో. సిబిఐ తేల్చకుండా పక్కన పెట్టిన ఓ నలుగురు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులకు నోటీసులు ఇచ్చినా అది కూటమి సర్కారుకి అప్రతిష్టే. పైగా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల జుట్టుని భారతీయ జనతా పార్టీ నాయకుల చేతిలో పెట్టినట్లవుతుంది సిబిఐకి ఇవ్వడం ద్వారా. ఇప్పుడు అంతా బానే ఉంది, పైన మనమే ఉన్నాం, కింద మనమే ఉన్నాం. కానీ సిబిఐ గనక కల్తీ మద్యం వ్యవహారంలో ఎవరున్నారో తేలిస్తే అది మనకి ప్రమాదం. అది భారతీయ జనతా పార్టీ చేతిలో మన జుట్టు పెట్టినట్టు అవుతుంది. కాబట్టి ఏం చేయాలి? సో సిబిఐ కంటే ముందు మనం హడావుడిగా ఒక సిట్ ఏర్పాటు చేయాలి. దానిలో భాగంగా ఏర్పాటు చేసింది సిట్ ఏం తేల్చాలో చంద్రబాబు నాయుడు గారు చెప్పేస్తున్నారు. ఆల్రెడీ ఏం తేల్చాలో చెప్పి మరి సిట్ ఏర్పాటు చేశారు. దాని వెనక, ఈ హడావుడి వెనక, ఈ నిర్ణయం వెనక ఉన్న అసలు కథ, కేంద్రం సిబిఐ విచారణ వేస్తే కల్తీ మద్యం నిందితులకు సంబంధించిన భండారం బయటపడుతుంది. ఆ కల్తీ మద్యం నిందితులతో ప్రభుత్వ పెద్దలకున్న అసలు రంగు బయటపడుతుంది. ఇది కేవలం తంబళ్లపల్లెకో విజయవాడకో పరిమితమైంది కాదు. రాష్ట్రంలో అనేక చోట్ల ఈ కల్తీ మద్యం ఏరులై పారిందనే విషయం బయటకు వస్తుంది. బయటికి రావడం మాత్రమే కాదు, ఏ ప్రాంతాలకి ఇది సర్క్యులేట్ అయింది, ఏ ప్రాంతాల్లో దీన్ని డిస్ట్రిబ్యూట్ చేశారో కూడా బయటకు వస్తుంది. అవన్నీ కూడా జరిగితే రాష్ట్ర ప్రభుత్వానికి మరింత అప్రతిష్ట వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వంలోని కొంతమంది నేతలకు ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి సిబిఐ విచారణ ఏం అవసరం లేదు, మేము సిట్ ఏర్పాటు చేసుకుంటున్నాం, మేము ఇక్కడ తేల్చేసుకుంటామంటూ కేంద్రానికి చెప్పి సిట్ వైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్కారు మొగ్గు చూపినట్లు